ఈ ప్రజాగలం సదస్సుకు వచ్చేసిన మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఒక మహిళనైనా నాకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా నన్ను నిలబెట్టినందుకు మరొక్కసారి తల వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే వేలాదిగా తరలి వచ్చిన మీ అందరి అభిమానానికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారంటే ఎవరంటే అభివృద్ధి, భరోసా, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పరిపాలన అందించడమే ఉత్తమ రాజకీయమని నమ్మిన భారతీయ రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్, లీడర్షిప్, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బిగ్ బాస్ అంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కడప నియోజకవర్గానికి గాని కడప జిల్లాకు గాని 14 నుంచి 19 వరకు ఎంతో సేవ చేశారు. 480 కోట్ల గండికోట జలాలని, కృష్ణా జలాలను తీసుకొచ్చారు. బుగ్గవంక 2001లో పొంగగా బాబు గారు దాని ఆధునీకరణకి నిధులు మంజూరు చేశారు గాని ఇక్కడున్న నాయకులు దాన్ని విస్మరించినారు. మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయినాక బ్రిడ్జీలు, ప్రొటెక్షన్ వాల్స్, అప్రోచ్ రోడ్లు నిర్మించారు. అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద 4,60,00,000 అత్యవసరంగా మంజూరు చేసి 14 నుంచి 19 వరకు ఇక్కడ ఎమ్మెల్యే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీ వాసన్న ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక ముస్లిం సోదరుల కోసం హజ్ హౌస్ నిర్మించినారు. అలాగనే 4,400 టిట్కో ఇల్లు నిర్మిస్తే ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం మన ఇల్లు మనకి పంచడానికి మనసొప్పలేదు. ఇది అన్యాయమా కాదా? ఫాతిమా కాలేజీలో సమస్య వస్తే 50 మంది విద్యార్థులకు 25 కోట్లు నిధులు మంజూరు చేసి సొంత తండ్రిలా వాళ్ళకి వేరే కాలేజీల్లో అడ్మిషన్ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తును కాపాడిన మన రాష్ట్ర మంత్రి, మన తండ్రి సమానులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కడప నియోజకవర్గంలో 2024లో ఏమ్మా గులకరాయి దెబ్బ తగిలిందా? ఈరోజు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు, ఆ సమస్యలు తాగునీటి సమస్య ఈరోజు కడప దహదహలాడుతా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం మన నారా చంద్రబాబు నాయుడు గారే ఇవ్వాలా. ఈరోజు డ్రైనేజీ సమస్య, కడపని మురికి కూపంలో నెట్టేసి మన ఎమ్మెల్యే అంటారు మన కడపలో ఇరుకు రోడ్లున్నాయి, అవి అంతే అంటారు. అంతే ఉండాలా, మార్చుకోవాలా? గంజాయి ఆకుకూరలు దొరుకుతాయో లేదో తెలియదు గాని గంజాయి మాత్రం వెల్లువలా దొరుకుతోంది. ఎవరు దీనికి కారణం?
ఎవరు దీనికి కారణం? C4 ఉపాధి కల్పన. 5 సంవత్సరాలు ఏ విధమైన ఉపాధి కల్పన కల్పించాడా? గట్టిగా చెప్పాలా? ఏవైనా పరిశ్రమలు కడపకు తెచ్చాడా? ఏమన్నా తెచ్చాడా? ఏమన్నా అడిగితే ఏమంటాడు? నా చేతుల్లో ఏమీ లేదు, అంతా ఎంపీ గారి చేతుల్లో ఉందంటాడు. అంటాడా లేదా? రిమ్స్ హాస్పిటల్ ని క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తానని హడావిడిగా ఎన్నికల డ్రామా ఎత్తినారు. ఈ రోజు మనం హాస్పిటల్లో చేరడానికి పోతే మనల్ని అడ్మిషన్ చేసుకునే వాళ్ళు లేరు. పొరపాటున అడ్మిట్ చేసుకుంటే మంచాలు లేవు. బండ మీద పండుకొని అడ్మిట్ అయితే సలైన్ ఎక్కించడానికి స్టాండులు లేవు. ఈ దానికి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అన్నా, మీరు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ తరహాలో రాయలసీమకు తలిమానికంగా మా రిమ్స్ హాస్పిటల్ ని తయారు చేయాలని చెప్పేసి మీకు వినయంగా కోరుకుంటున్నాను. అలాగనే ఎమర్జెన్సీ కేసెస్ వస్తే రిమ్స్ మస్తు దూరమా కాదా? రాత్రుళ్ళు పోవాలంటే మనకు ఎంతో కష్టం. బలుగు బలహీన వర్గాలకైతే ఇంకా కష్టం. ఏం చేస్తున్నాం? ప్రైవేట్ హాస్పిటల్స్ కెళ్లి వేల డబ్బులు పోగొట్టుకుంటున్నాం. దీనికి పరిష్కారం ఏంటి? పాత రిమ్స్ లో ఒక PHC నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయాలా? బలుగు బలహీన వర్గాలకు మనము హాస్పిటల్ ని అందుబాటులో ఉంచాలని చెప్పేసి మన ప్రజల అందరి కోరిక కాదా? హలో, హౌసింగ్ జగనన్న ఇల్లు ఇచ్చినాడు. ఎక్కడిచ్చినాడు? కొండల్లో, తుప్పల్లో, అడవుల్లో మనుషులు ఉండే పరిస్థితి ఉందా? ఆడ రోడ్లున్నాయా? కరెంట్ ఉందా? నీళ్లున్నాయా? కాలువలున్నాయా? మనకెందుకు మరి ఆ జగనన్న ఇల్లు? మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు కడతారు టిట్కో ఇల్లు. రోడ్లతో, కరెంటుతో, కుళాయిలతో, మంచి పార్కులతో మనకి ఇల్లు కట్టిస్తాడు. ఆల్రెడీ కట్టి రెడీగా ఉన్నాయి. అధికారంలోకి రాగానే 3 నెలల్లో మీ ఇళ్ల తాళాలు మీకు ఇచ్చి మళ్ళా మీకోసము ఇల్లు కట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అలాగనే మైనారిటీ సంక్షేమం ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ. దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, మైనారిటీ కార్పొరేషన్, ఎన్ని పథకాలు ప్రకటించి మైనార్టీలకు చేశారంటే ఇమాం మౌజాంలకి గౌరవ వేతనం ఇచ్చినారు. పేద బలహీన వర్గాల ముస్లిం యువతలకు ఆర్థికంగా సాయపడ్డారు. ఈ రోజు కడపలో దేవుని కడపలో ట్యాంకు బండి నిర్మిస్తానని ప్రామిస్ చేసిన వాళ్ళు చక్కగా ఏసీ వేసుకొని నిద్రపోతున్నారు. ఎక్కడా మన ట్యాంకు బండి? ఎక్కడా? ఈరోజు సింగపూర్ టౌన్ చేస్తా అన్నాడు. చేశాడా? మినిస్టర్ కాలనీ మాత్రం చేసుకున్నాడా లేదా? ఏమన్నా కడపలో ఎండలు మండుతున్నాయా? మన గుండెలు కూడా మండుతున్నాయా లేదా? మనకు తెలుసు, గత కొన్ని నెలలుగా వైసీపీ ప్రజాప్రతినిధి చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూ రాజీ లేని పోరాటం చేస్తున్నాం. మండదా అన్నా? అధికార పక్ష నాయకుడు తన జేబులు నిండిపోవడానికి తప్ప జనాల కడుపు నింపడానికి ఆలోచించాయా? మండదా తల్లి? అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండాల్సిన కడపను అవినీతి, అన్యాయం, అక్రమాల, కబ్జాల, గూండాగిరి, దౌర్జన్యాల కేర్ ఆఫ్ అడ్రస్ గా చేసినాడు. ఏమక్క మండదా? వారికి తక్కిన మంత్రి పదవి హోదాను ప్రజల సంక్షేమం కోసం కాకుండా తన ఆస్తులు, తన బంధువుల ఆస్తులు పెంచుకోవడానికి వాడుకున్నాడా లేదా? మరి మండదా అన్నా? రోడ్లు మరిచారు, విద్య మరిచారు, వైద్యాన్ని మరిచారు, సంక్షేమాన్ని మరిచారు.
పారిశుద్ధ్యాన్ని మరిచారు. తాగడానికి నీళ్లు లేవు. ప్రజా సంక్షేమం అనేదే ఆలోచన లేదు. ఏమన్నా మండదా? గంజాయితో కడపను ముంచెత్తారు. ఏమన్నా మండదా? గంజాయి పెడ్లర్స్ ని అరెస్ట్ చేస్తే పులివెందల పెత్తందారు విడిపించుకొని పోతాడు. ఈరోజు మహిళల రక్షణ అనేది లేకుండా మహిళల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏమన్నా ఎదురు తిరిగిన వాళ్ళపై కేసులు పెడితే మండదా? ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తే మండదా? మహిళనని చూడకుండా అన్న రాని మాటలు అంటున్నాడు. ఏమన్నా మీకందరికి మండదా? నన్ను గంగిరెద్దు అన్నాడు అన్నాడా? నన్ను బుడబక్కలు అన్నాడు అన్నాడా? ఫ్లెక్సీల రానన్నాడు అన్నాడా? ఎందుకన్నాడు? మన బాబు గారి కోసం ఆయన చెప్పిన విధానంలో ప్రజల దగ్గరికి వెళ్తున్నామని, గడప గడపకి వెళ్తున్నామని అన్నాడా? ఈరోజు ఎమ్మెల్యే గారి శ్రీమతి, ఎంపీ గారి శ్రీమతి, సీఎం గారి శ్రీమతి గడప గడపకి వెళ్తున్నారు. మరి ఈ విషయంలో ఎమ్మెల్యే గారిని స్పందించమంటున్నాను. ఈరోజు పింఛన్ అడిగితే నా చేతుల్లో ఏమీ లేదు. ఎవరి చేతుల్లో ఉందంటే ఎంపీ గారి చేతుల్లో ఉంది. ఇంకా పింఛన్ అడిగితే ఆడోళ్ళని అపహాస్యం చేస్తూ వితంతు పింఛన్ అడిగితే ఏమంటాడో మన ఎమ్మెల్యే గారు, నీకు పింఛనీలేను గాని భర్తనిస్తానంటాడు. ఈరోజు ఒక వికలాంగులైన బిడ్డకి పింఛన్ వస్తుంటే భర్త చనిపోయిన ఆ తల్లి పింఛన్ అడిగితే నీ కొడుకు పింఛన్ ఇస్తాను వస్తా ఉంది కదా నీకెందుకు ఇయ్యాలంటాడు. ఏమి ఈయన బ్యాంక్ అకౌంట్ నుంచి పింఛన్ ఇస్తున్నాడా? ఈయన షాప్ నుంచి పింఛన్ ఇస్తున్నాడా? ఈయన పేపర్ నుంచి ఇస్తున్నాడా పింఛను? ఈయన సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఇస్తున్నారా పింఛను? మనము కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో పేద ప్రజల సంక్షేమం కోసం పింఛన్లు ఇస్తుంది ప్రభుత్వం. ఎవరి పర్సనల్ తనఖా నుంచి అకౌంట్ల నుంచి పింఛన్లు ఇయ్యరు. ఈరోజు మే 13వ తేదీ ఓట్లు అందరికీ ఉందా? మే 13 ఓట్లని ఓటేయాలా? వెయ్యకపోతే ద్వారకా నగర్ లో నా ఇంటికి వస్తానన్నాడు, తిలక్ నగర్ లో నీ ఇంటికి వస్తాడు, మోచపేటలో నీ ఇంటికి వస్తాడు, గడ్డి బజార్లో నీ ఇంటికి వస్తాడు, గుర్రాల గడ్డలో నీ ఇంటికి వస్తాడు. తస్మా జాగ్రత్త. మనము జాగ్రత్తగా ఓట్లు వేసుకోకపోతే మన ఇళ్లలోకి వస్తానని మన షాడో ఎమ్మెల్యే చెప్పినాడు. ఈరోజు కడపలో ఒక వింత పరిస్థితి. ఒక్క ఓటేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే, ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే. ఒకటికి ఓటేస్తే ఒకటి ఫ్రీ, ఒకటికి ఓటేస్తే ఒకటి ఫ్రీ. ఇది కడప నియోజకవర్గంలో పరిస్థితి. ఈరోజు 5 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి, టీచర్లకి జీతాలు ఇవ్వలోని ఈ వైసీపీ ప్రభుత్వం నిన్న మే 1వ తేదీ టంచన్గా జీతాలు ఇచ్చింది. భయపడుతున్నారు. భయపెట్టాలి. ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారు. వాళ్ళ ఓట్ ఎవరికో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. అందుకే 1వ తేదీ మన ఉద్యోగస్తులకి, మన మాస్టర్లకి, మన రిటైర్డ్ అయిన వాళ్ళకి పింఛన్లు ఇచ్చినారు. ఈరోజు రాష్ట్రంలో 300 కోట్ల ఆస్తులు ఉన్నవారు అయ్యో పాపం అంతంత మాత్రమే, అంతంత మాత్రమే. వైసీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి పోటీ చేయాలంటే మినిమం 1000 కోట్ల ఆస్తి ఉంటేనే వాళ్ళ క్వాలిఫికేషన్. ఈరోజు దేనికి భయపడలేదు. అన్ని భరించాను, సహించాను. ఎందుకో తెలుసా? మీరు అండగా ఉన్నారని. మీరే నా బలం, బలగం.